అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదిరింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు కలిసి ముందుకెళ్ళబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి బీజేపీ పొత్తుకు సంబంధించి అసలు కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏలూరు జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదిరింది, ఎట్లా చూస్తారా పొత్తుని? మేము మొదటి నుంచి చెప్తున్నామండి, బీజేపీ బాబు, పవన్, జగన్ అందరూ ఒకటే అన్నాం. కాకపోతే అఫీషియల్గా ఇలా జగన్ పక్కన పెట్టుకుని వీళ్ళ ముగ్గురు కలిశారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ కావచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఆ రోజున 5 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు అని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ఏం చేశారు? పోలవరం ప్రాజెక్టు గురించి ఏం చేయగలిగారు? ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ఇన్స్టిట్యూట్స్ కానీ రాజధాని విషయంలో ఆ రోజున శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తే నీళ్లు మట్టి తీసుకొచ్చాడు. మరి తీసుకొస్తే ఇవాళ వరకు రాజధాని విషయంలో కూడా స్పష్టంగా మాట్లాడలేని అటువంటి వ్యక్తి వీళ్ళందరూ కలిసి నలుగురు కలిసి గేమ్ ఆడుతున్నారు తప్ప ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీకి ప్రజాదరణ పెరిగింది, ఈ న్యాయయాత్ర వలన కానీ భారత్ జోడో యాత్ర వలన కానీ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది. దీన్ని ఏదో విధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదగటానికి అడ్డుపడటానికి ఏర్పడ్డ కూటమి తప్ప ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం కాదు. ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఏ రకంగా ఇప్పుడు వెనకబడిపోయామో దీన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కూటమి అన్నా రావాలి. ఇలా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మొదటి సంతకం చేస్తాను అని. ఆ విధంగా జరగాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే మాత్రం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీలన్నీ కూడా స్పీడ్గా ముందుకెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలు కూడా చేస్తున్నాయి. ఈరోజు కూడా టీడీపీ సెకండ్ లిస్ట్ని కూడా విడుదల చేసింది. అసలు కాంగ్రెస్ అభ్యర్థులు ఎప్పుడు బయటకు వస్తారు? లిస్ట్ ఎప్పుడు వస్తుంది? టైం పడుతుంది దానికి? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ ప్రాంతీయ పార్టీ కాదు, మాది ఢిల్లీలో పార్టీ. ఢిల్లీలో ఉంటే అధిష్టానం కూడా దీని మీద కసరత్ చేసి వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల గురించి మొన్న అందరూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు అందరితోటి కూర్చుని పీఈసీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా అందరూ కూర్చుని అందరితోటి అంటే షర్మిలారెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు, నేను ప్రతి ఒక్కరితోటి 1-to-1 మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. ఏదైతే పార్లమెంటుకు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బట్టి నేను సెలెక్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ అందరితోటి క్యాండిడేట్స్ అందరితో మాట్లాడాక మళ్ళీ పీఈసీ ఎలక్షన్ కమిటీ కూర్చున్నారు. నిన్న ఢిల్లీ వెళ్ళారని తెలిసింది. మరి ఢిల్లీలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎలాంటి అభ్యర్థులు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తారు, మీరు దేనికైనా సిద్ధంగా ఉండమని మా అందరికైతే షర్మిలారెడ్డి గారు చెప్పారు. ఒకటే, మనం కాంగ్రెస్ పార్టీని ఓట్ షేర్ పెరగాలి, ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే మనం కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి, దానికి తగ్గట్టుగా మనం అందరం పనిచేద్దాం, అందరం కలిసి పనిచేసి టిక్కెట్లు ఎవరికి వచ్చినా టిక్కెట్లు అప్లై చేశారు అందరం. నేను వన్ ఆఫ్ ద అప్లైడే, అంతేగాని టిక్కెట్ సెలక్షన్ మాత్రం ఇవాళకి క్లియర్ అవ్వడం. ఎవరన్నా చెప్పుకున్నా అది వాస్తవం కాదు. ఇవాళ టికెట్స్ మాత్రం అధిష్టానం నిర్ణయం చేస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు వాళ్ళ సమక్షంలో మల్లికార్జున ఖర్గే గారు నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తారు. మాకు పార్టీకి ఒక కట్టుబాట్లు, ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా వ్యవహారం జరుగుతుంది. తప్పనిసరిగా అన్ని వర్గాలని అందరినీ ఒక దరికి చేర్చాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టు రావాలి, ఏదైతే 2019లో అనుకున్నారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఖచ్చితంగా రావాల్సిందే. అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఇవాళ కాంగ్రెస్కి ఎంతటి ఆదరణ, 175 సీట్లకి సుమారుగా 1200-1300 మంది అప్లై చేశారంటేనే కాంగ్రెస్లో ఉన్నటువంటి అభ్యర్థిత్వానికి ఉన్నటువంటి పోటీ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా 175 సీట్లను మేము ఇక్కడ సిపిఐ, సిపిఎం వామపక్షాలతోటి మేము అలయన్స్ పెట్టుకున్నాం. అది మా అధిష్టానం నిర్ణయం చేసి మీరు ఇక్కడ ఈ సీట్లు వాళ్ళకి కేటాయించాం, మీరు ఈ సీట్లో పోటీ చేస్తారంటే అధిష్టాన నిర్ణయం ఏదైతే అదే మాకు శిరోధార్యం. ఇది మొత్తంగా రామ్మోహన్ చెప్తున్నారు. ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని అది స్వార్థ ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకున్నది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ లేదంటే పోలవరం కానీ ఇలాంటివన్నీ పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ షంటితో మనీ ఆర్టీవీ, ఏలూరు నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.